హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేవలం బియ్యం పిండితోనే చాలా ఈజీగా కారపూసనైతే చేసుకుందాము. మా అత్తమ్మ కానీ అమ్మ కానీ సేమ్ కేవలం బియ్యం పిండితోటే అప్పటికప్పుడు ఈజీగా ఇలా క్రిస్పీగా ఉండే కారపూసనైతే తయారు చేస్తారు. సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా మీకు అదే విధంగా చేసి చూపిస్తాను. ఇందులో అయితే ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఈజీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కారపూస కోసమని నేనైతే ఒక పెద్ద బౌల్ తోటి ఒక 2 బౌల్స్ అయితే బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని మంచిగా జల్లెడతో జల్లించుకోవాలి. ఎందుకంటే అందులో ఏదైనా అంటే లావుగా ఉండే పిండి ఉంటుంది కదా, అది ఏదైనా ఉంటే కూడా పోతుంది. ఇలా జల్లించుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు వామును తీసుకున్నాను. వామును తీసుకొని దాన్ని క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అంటే ఈ కారం ఏంటంటే నాకు ఎక్కువ ఘాటు ఉండదు, అందుకని చెప్పేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు ఈ పిండిలో ఈ కారం, ఉప్పు ఇవంతా మంచిగా కలిసేలా కలపాలి. ఇలా కలిపితేనే ఏంటంటే మొత్తం అక్కడక్కడ ముద్దలు ముద్దలు లేకుండా చాలా బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కలిపిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను నేను. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ వాటర్ పోసుకుంటూ మనము చెక్కలా కలుపుకుంటాం కదా, అంటే గారప్పాలకు కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి పిండిని అయితే. చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలి. చాలామంది నీళ్ళు వేడి చేసి పోయడం అట్లాంటివి చేస్తుంటారు. అవసరం లేదండి, ఇలా చేసినా కూడా చాలా బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. అంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇలా జంతికల గుట్టం ఉంటుంది కదా, దానికి నేను ఈ హోల్స్ ఉండే బిల్లనైతే తీసుకుంటున్నాను. ఇంకా దీనికైతే ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆ జంతికల గుట్టంకు పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. ఆ కవర్ని మంచిగా కట్ చేసుకొని దానికైతే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. కావాలి అనుకుంటే డైరెక్ట్గా కూడా ప్రెస్ చేయొచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఒక షేప్లో కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను పిండిని అయితే ఇలా సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను. సిలిండర్ షేప్లో చేసుకొని కారపూస చేసే గొట్టంలో అయితే పెడుతున్నాను. మనకి ఎంత పడుతుందో అంత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంతలోపు అటు స్టవ్ మీద నూనె వేడి చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ముందుగానే ఇది చేసే అంతలోపే నూనె అయితే వేడి చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ కవర్ మీదనైతే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయి. అంటే మనం తీయడానికైనా ఈ కవర్ మీద అయితే తీయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కాకుండా ఇంకా చిల్లుల గరిటె ఉంటుంది కదా, దానిపైన కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా మురుకులు చేస్తే చాలా ఈజీగా వస్తాయి కదా. ఇదైతే కొంచెం సన్నగా ఉంటుంది కదా ఈ కారపూస, అందుకని చెప్పేసి నేనైతే ఇలా కవర్ మీద చేస్తున్నాను. ఇంకా తడి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, నూనె అయితే వేడైపోయింది. చూడండి, ఈ విధంగా చేతితో తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడైతే ఈ నూనెలో వేసేద్దాము. ఇలా నూనెలో వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు, ఎందుకంటే అవి విడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత టర్న్ చేయాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇవి మనకు కాలనేవా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే నూనెలో నుండి బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను డైరెక్ట్గా నూనెలో వేసి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా నూనెలో ఒత్తేటప్పుడు అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. అప్పుడైతేనే చేతికైతే వేడి తగలకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఒత్తడం రాని వాళ్ళకు కూడా అలా చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయి. ఇలాగే అన్నీ చేసుకుని పెట్టుకున్నాను నేను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎలాంటి పప్పులు వాడాల్సిన అవసరం లేకుండా కేవలం బియ్యం పిండితో చాలా టేస్టీ అయిన కారపూసనైతే తయారైపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.